హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ చాలా వరకు పెరిగింది. ఆమె మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ తమిళ మూవీ లాక్డౌన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా అనుపమ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉందా? లాక్డౌన్ సమయంలో ఒక అమ్మాయి ఎదుర్కొన్న వింత పరిస్థితులు ఏంటి, అసలు ఈ సినిమా చూడొచ్చా వద్దా అనేది మన టాకీస్ టుడే స్టైల్లో చాలా క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అనిత ఒక మధ్యతరగతి అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తన ఫ్రెండ్ అనితని ఒక పార్టీకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత కొన్ని నెలలకి అనిత గర్భవతి అని తెలుస్తుంది. ఆ ప్రెగ్నెన్సీని ఎవరికీ తెలియకుండా తీయించుకోవాలని అనిత నిర్ణయం తీసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వం కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తుంది. బయటికి వెళ్లే పరిస్థితి ఉండదు, ఎవరికి చెప్పుకోలేని సమస్య. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అనిత ఏం చేసింది, తన సమస్య నుండి ఎలా బయటపడింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ అనే చెప్పాలి. ఈ సినిమాకి తనే మెయిన్ పిల్లర్. ఒక దీనమైన స్థితిలో ఉన్న అమ్మాయిగా ఎవరూ లేని ఒంటరి పోరాటం చేసే ఆ పాత్రలో చాలా బాగా నటించింది. తన ఎక్స్ప్రెషన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఇక ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా స్టోరీ లైన్. లాక్డౌన్ నేపథ్యంలో ఒక సెన్సిటివ్ పాయింట్ ఎంచుకోవడం చాలా వరకు బాగుంది. ముఖ్యంగా హాస్పిటల్స్ లో అన్ని కరోనా పేషెంట్స్ తో నిండిపోతున్నప్పుడు ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది చాలా బాగా చూపించారు. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా స్క్రీన్ ప్లే. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే స్టోరీ ఎటు వెళ్తుందో చాలా క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాలకి దాదాపుగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది చాలా వరకు ఉండాలి, కానీ ఇందులో అదే మెయిన్ మైనస్ గా నిలిచింది. ఇక సినిమా లెంత్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ చాలా సీన్స్ రిపీటెడ్ గా వస్తూ వెళ్తూ ఉంటాయి. అనవసరమైన షార్ట్స్ వల్ల సినిమాని చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే తీసుకొస్తారు. ఇక చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవుతారు కంప్లీట్ గా. రైటింగ్ ఇంకొంచెం బలంగా ఉండుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నటీనటుల పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే అనుపమ తప్ప మిగిలిన పాత్రలు ఎవరికి పెద్దగా నటించే స్కోప్ రాలేదు. కొంతమంది సీనియర్ నటులు ఉన్నప్పటికీ వాళ్ళ పాత్రలు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అనుపమ ఫ్రెండ్ పాత్ర చేసిన అమ్మాయి కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓవరాల్ గా ఇది అనుపమ వన్ ఉమెన్ షో అని చెప్పొచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ లాక్డౌన్ మూడ్ కి తగ్గట్టు బాగానే క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకేగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండుంటే బాగుంటుందనే ఫీలింగ్ అయితే వచ్చింది. మ్యూజిక్ కూడా చాలా సోసోగా ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని చోట్ల సినిమాని నిలబెట్టిందనే చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, ఆయన ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ట్రై చేశాడు, కానీ ఎగ్జిక్యూషన్ లో కంప్లీట్ గా తడబడ్డారు ఆయన. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఈ లాక్డౌన్ మూవీ అనేది ఒక సీరియస్ డ్రామా అని చెప్పొచ్చు. మీరు గనక అనుపమ పరమేశ్వరానికి డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఆమె యాక్టింగ్ కోసం ఈ సినిమా డీసెంట్ గా మీరు ఒకసారి చూడొచ్చు. కానీ ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం చూస్తే నిరాశపడతారు. ఓటీటీలో ఉంది కాబట్టి టైం పాస్ కి ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.